భారతదేశ చరిత్రను ఆమూలాగ్రం పరిశీలిస్తే చాలా వరకు దేశాన్ని ఏలిన చక్రవర్తులు, రాజులు, సామంతులు, వారి వారి రాణులు, మహామంత్రులు, సంఘంలోని పెద్ద మనుషులు, సైన్యాధికారులు, జమీందారులు, నవాబుల వంటి పాలకుల పరిపాలనాధికారుల జీవిత చరిత్రలు, వారు చేసిన మంచి చెడుల ప్రస్తావనలు, గుణగణాలు కనిపిస్తాయి. ఈ మొత్తం చరిత్రలో వర్తక సమాజానికి లభించిన ప్రాధాన్యత నామమాత్రం. రాజకార్యాల్లో సమాజంలో వ్యాపారుల ప్రాబల్యం బలంగా, లోతుగా ఉండేదని చరిత్రకారులు ఒప్పుకుంటారు. దాదాపు అన్ని రకాల వనరుల మీద వారి అజమాయిషీ నడిచింది. వారి పరిచయాలు ఇప్పటి మన వాడుకలో చెప్పాలంటే పబ్లిక్ రిలేషన్స్, పిఆర్ చాలా విస్తారంగా ఉండేవి. దేశ విదేశాల్లోనూ వారికి తెలిసిన వాళ్ళు, సన్నిహితులు, వ్యాపార భాగస్వాములు, వార్తాహరులు, ఏ ప్రాంతాల్లో ఏ సరుకులకు గిరాకీ ఉందన్న విషయం, వ్యాపారం ఎలా చెయ్యాలని చెప్పే నిపుణుల బృందం ఉండేది. వాళ్ళు తమ చాతుర్యంతో సామ్రాజ్యాలను కూలద్రోశారు. సముద్ర వ్యాపారాన్ని తమ హస్తగతం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు, గౌరవాల్ని సంపాదించుకున్నారు. వర్తకం నిమిత్తం వివిధ దేశాల్ని తిరుగుతున్నప్పుడు ఎన్నో సాహస కార్యాలను చేశారు. అనుకోని ఆపదల్ని నేర్పుగా ఎదుర్కొన్నారు. కొత్త కొత్త ప్రదేశాలను, కొంగొత్త వ్యాపార అవకాశాలను సృష్టించుకున్నారు. సామాన్య శకం 3000 ఏళ్ల నుంచి లభిస్తున్న వివరాల ప్రకారం సమాజంలో వర్తక సమాజం పాత్ర విస్మరించలేందని చెప్పి తీరాలి. అంటే అప్పటికి సింధులోయ నాగరికత ఉచ్చస్థితిలో ఉంది. పురావస్తు తవ్వకాల్లో సింధు నది లోయ ప్రాంతంలో సుమారుగా 1052 నగరాలు వెలుగు చూశాయి. విశాలమైన భౌగోళిక ప్రాంతంలో విస్తరించి ఉన్న ఆ నగరాల్లో వస్తువుల ఉత్పత్తికి, అమ్మకానికి, కొనుగోలుకు గిరాకీ బాగా ఉంటుంది. ఆ వ్యవహారాల్ని నిర్వహించే బృందం ఒకటి ఉంది. లావాదేవీలు ఏదో ఒక మారకంతో ముడిపడి ఉంటాయి. అంటే వస్తు మార్పిడి గాని, లేదా ధనం చెల్లించి వస్తువుల అమ్మకాలు, కొనుగోళ్లు చేయడం కానీ ఏదో ఒకటైతే ఉంటుంది. తవ్వకాల్లో ఆనాటి మారకంగా చలామణిలో ఉన్న నాణేలు లభించాయి కనుక అక్కడ వ్యాపారులు ఉన్నారని అర్థమవుతోంది. పైగా భారతదేశానికి చెందని బయట దేశాల వారి నాణేలు కూడా లభించడాన్ని బట్టి విదేశీ వర్తక వాణిజ్యాలు నడిచేవని చరిత్రకారులు వివరిస్తున్నారు. ఆయా ప్రాంతాల వారికి అవసరమైన సరుకుల్ని, వస్తువుల్ని మూటలు కట్టి నౌకల్లో మధ్యప్రాచ్య దేశాలకు, ఇంకా చెప్పాలంటే దక్షిణ ఇరాన్, మెసపటోమియా, ఆగ్నేయ అరేబియా ప్రాంత దేశాలకు ఎగుమతి చేయడమే కాకుండా వ్యాపార లావాదేవీలు సజావుగా సాగించడానికి కొందరు ఆయా ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడే ఉండిపోయారని చరిత్ర చెప్తోంది. అలా స్థిరపడిన వ్యాపారులు అక్కడ గ్రిడ్గా ఏర్పడ్డారు. అంటే వృత్తికార సంఘంగా అన్నమాట. అటువంటి వర్తక సంఘాలు ఒకటి కంటే ఎక్కువగానే ఉండేవి. ఇరు దేశాల మధ్య వర్తకాన్ని వారు నిర్వహించేవారు. నేరుగా విదేశానికి తీసుకువెళ్లి సొమ్ము చెల్లించకపోయినా అప్పు పత్రం రాసిస్తే చాలు. ఆయా దేశాల్లో వారి వారి వర్తక సమాజానికి నేరుగా సొమ్ము కట్టేస్తే సరిపోతుంది. అంటే క్రెడిట్ నోట్ వంటి లావాదేవీలన్నమాట. ఒక రకంగా సమాంతర బ్యాంకింగ్ వ్యవస్థను నడిపించారని అర్థం చేసుకోవచ్చు. వివిధ పాత్రల మీద, నాణేల మీద కనిపించిన ఎర్రని ఎద్దు ముద్ర అందుకు సాక్ష్యం. సింధు నాగరికత కాలంలో ఇది చాలా శక్తివంతమైన చిహ్నం. నిజానికి ఆనాటి కాలంలో పశు సంపద జాస్తిగా ఉన్నవారే గొప్ప ధనవంతులుగా, పలుకుబడి ఉన్నవాళ్లుగా చలామణి అయ్యేవారు. సామాన్య శకం పూర్వం 4వ శతాబ్దం నాటికి భారతీయ వర్తకులు సమాజాన్ని బలంగా ప్రభావితం చేసేంతగా ఎదిగారు. నిర్ణాయక శక్తులుగా ఎదిగారని చెప్తే సరిగ్గా సరిపోతుందనుకుంటా. నిజం. మౌర్య సామ్రాజ్య స్థాపన, వృద్ధి, వికాసాల్లో వర్తక శ్రేణుల పూనిక, జోక్యం కీలకం. మగధ సామ్రాజ్యం అలెగ్జాండర్ దండయాత్రల మూలంగా కూలిపోయే స్థితికొచ్చినప్పుడు వణిక్ సమాజం వారు దాన్ని అవకాశంగా తీసుకున్నారు. అదే సమయంలో చాణక్యుడు ప్రవేశించి చంద్రగుప్తుని రాజుగా చేయడానికి కావలసిన నిధుల్ని దేశంలోని వర్తకుల ద్వారా స్వీకరించి నందరాజుల అధికారాన్ని తొలగించేందుకు సహకరిస్తే మౌర్య సామ్రాజ్య స్థాపనానంతరం వారి వ్యాపారాలపై వర్తకపు పన్ను మినహాయింపులు ఇస్తామని ఒప్పందం చేయించుకున్నాడు. ప్రభుత్వ ఆధీనంలోని నౌకల్ని వాణిజ్య అవసరాల కోసం ఉచితంగా వినియోగించుకోవచ్చన్నాడు. అలా గ్రీకు సైన్యం కూడా తోడురాగా మగధ సింహాసనం చంద్రగుప్తుని వశమైంది. ఇహ ఆ తర్వాత వాళ్ళు పెద్ద చరిత్ర సృష్టించారన్నది మీకు కూడా తెలుసు. గ్రీక్, రోమన్, భారత్, చైనా చరిత్రకారుల రచనల్లో కూడా వర్తక వాణిజ్యాల మూలంగా సామ్రాజ్యాలు ప్రభావితమై ఎన్నో కొత్త పుంతలు తొక్కిన వైనాన్ని స్థాళీపూలకంగా వివరించారు. భారతదేశం విషయానికి వస్తే ఆర్థిక రంగమే కాదు, విదేశీ వ్యవహారాలు కూడా వర్తక సంఘ ప్రముఖులచే నిర్ణయించబడేవని తెలుస్తోంది. రాజాస్థానాల్లో జరిగే కీలక సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలను సైతం వీళ్లు నియంత్రించారని చరిత్రకారులు చెప్తున్నారు. అశోకుని కాలంలో కళింగ సామ్రాజ్యంతో జరిగిన అతిపెద్ద యుద్ధం ఆనాటి వ్యాపారుల ప్రోద్బలంతోనే సంభవించిందని చరిత్రకారుల అభిప్రాయం. అలా వారి ప్రాబల్యం నానాటికి హెచ్చుతూ వెళ్ళింది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. రాజుగా ఎవరున్నా కానీ వర్తక వాణిజ్యాలు, సోదర రాజ్యాలతో, ఇతర దేశాలతో సంబంధ బాంధవ్యాలు కొనసాగించాల్సిందే కనుక రాజసింహాసనం మీద కూర్చున్నది మనవాడే అయితే
వ్యాపారం నల్లేరు మీద నడకవుతుంది కదా. ఇది జగమెరిగిన సత్యం. కాబట్టి రాజ్యం కూడా వర్తక ప్రముఖుల్ని విస్మరించే పరిస్థితి ఉండబోదు. ఆనాడైనా ఈనాడైనా ఇది సార్వత్రిక సత్యం. సామాన్య శకం 150 సంవత్సరాల కాలానికి వస్తే కుషాణుల సామ్రాజ్యం వెలసిల్లిన సమయం అది. సముద్ర వర్తకం మంచి లాభాలను ఆర్జించిన కాలం కూడా. సామాన్య శకం 500 సంవత్సరాల కాలానికి గుప్త సామ్రాజ్యం భారతదేశంలో స్థిరపడిన నాటికి వర్తక ప్రముఖులే పరిపాలన రంగంలోకి వచ్చారు. గుప్త సామ్రాజ్యం పతనమై 7వ శతాబ్ద కాలానికి ఉత్తర భారతదేశంలో రాజపుత్రులుగా ఏలుబడిలోకి వచ్చిన వాళ్లు వాస్తవానికి శతాబ్దాల నాటి వర్తక వంశాల వారే అని కొందరి పరిశీలన అభిప్రాయం. కన్నౌజ్ రాజధానిగా ఉత్తర భారతదేశాన్ని ఏలిన పుష్యభూమి వంశస్థుడైన హర్షవర్ధన మహారాజ్ కాలంలో భారతదేశానికి వచ్చిన చైనా యాత్రికుడు హ్యుయాన్ త్సాంగ్ తన రచనల్లో హర్షవర్ధనుని పూర్వీకులు 5వ శతాబ్దం నాటి గుప్త సామ్రాజ్యంలో పేరెన్నిక గన్న వ్యాపారస్తుల కుటుంబాలకు చెందినవారని పేర్కొన్నాడు. భూస్వాములు, ధనవంతులు అయిన ఆనాటి వ్యాపారస్తులతో సత్సంబంధాలు నెరిపేందుకు జరిగిన ఒప్పందాల్లో భాగంగా జరిగిన కొన్ని వివాహాల మూలంగా కొన్ని తరాలకు వారు రాజవంశాల వారయ్యారని, గద్దెనెక్కి రాజ్యాలను ఏలారని అతను తన రచనల్లో ప్రస్తావించాడు. వర్తకులుగా ఉన్నవారే సామ్రాజ్యాధినేతలు కూడా అవడం, ఆయా దేశాల్లో ఉన్న వణిక్ సమాజాలతో సంబంధం కలిగి ఉండడంతో భారత వ్యాపారుల వాణిజ్యం దూరదేశాలకు పాకింది. చైనా ప్రాంతంలోని క్జింజియాన్లో పురాతత్వ శాస్త్రవేత్తల తవ్వకాల్లో లభించిన ప్రాచీన శివాలయాల నిర్మాణాలు ఇందుకు తార్కాణంగా పరిగణిస్తున్నారు. ఇండోనేషియాలోని పాలెంబాగ్ ప్రాంతంలో భారతీయ వ్యాపారులు తవ్వించిన చెరువుల ఉనికిని పురావస్తు పరిశోధకులు బయలుపరిచారు. సుదూర ప్రాంతాలకు వర్తకం నిమిత్తం వెళ్లేటప్పుడు సముద్ర దొంగల నుంచి కాపాడుకోవడానికి వీలుగా కొందరు వీరుల్ని కూడా వర్తకులు తమకు తోడుగా తీసుకువెళ్లేవారు. అందుకు ప్రతిగా తీసుకున్న జాగ్రత్తల మూలంగానే బ్యాంకింగ్ వ్యవస్థకు రూపకల్పన జరిగిందని చెప్తారు. ఈ వ్యాపారుల వద్ద సాధారణ ప్రజలు కూడా తమ సొత్తును దాచుకునేవారని కూడా తెలుస్తోంది. అందుకు వడ్డీ కూడా లభించేది. దాంతో వ్యాపారుల వద్ద అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి చాలినంత సొమ్ము పోగయ్యేది. అటువంటి వ్యవస్థలో భాగంగా భారతీయ వ్యాపారులు రుణాలు, పెట్టుబడులు, నిధుల సమీకరణ, అమ్మకాల కోసం సొంతంగా ఒక వాణిజ్య రాజ్యాంగాన్నే రాసుకున్నారు. తమ వర్తకానికి కొన్ని సరిహద్దులు పెట్టుకున్నారు. ఈ మొత్తం నిర్వహణకు గాను వర్తక సంఘ సభ్యుల ఎన్నిక జరిగేది. పెద్దవాడిని అధ్యక్షుడిగా ఎంపిక చేసేవాళ్ళు. కార్యవర్గ సభ్యుల్ని అతను ఎంచుకునేవాడు. వాళ్ళంతా సంఘం సొమ్మును వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెట్టే నిర్ణయాన్ని తీసుకునేవారు. చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునే వారికి తగిన అనుమతులు ఇచ్చే బాధ్యత వర్తక సంఘం అధ్యక్షుడికే ఉండేది. వ్యాపారుల మధ్య తగాదాలను కూడా అతనే తీర్చేవాడు. భారతీయ వర్తక సంఘంలో వ్యాపారస్తులు కానివారు కూడా సభ్యులుగా ఉండేవాళ్ళు. కొందరు గుమాస్తాలు, మరికొందరు నావికులు, ఇంకొందరు నావ నడిపేవారు, ఇంకొందరు సైనికులు, పనివారు, వంటవారు, అలా చాలామంది ఉండేవాళ్ళు. ఇక రాజ్యంలో ఉన్న చేతి వృత్తుల వాళ్ళు అంటే శిల్పకారులు, కమ్మరివారు, కుమ్మరివారికి సొంతంగా సంఘాలుండేవి. వీళ్ళు సాధారణంగా పెద్ద వర్తక సంఘాలకు అనుబంధంగా పనిచేసేవాళ్ళు. వర్తకం కోసం సముద్రయానం చేసేటప్పుడు ఎదురయ్యే ఆపదలను, దోపిడీలను కాచుకోవడానికి ఆయుధాలు ఉపయోగించగల సైనిక బలగం తోడు వెళుతుందనుకున్నాం కదా. ఆ ప్రతి వర్తక సంఘానికి గుర్తింపుగా ప్రత్యేక చిహ్నంతో కూడిన ధ్వజం ఉండేది. ఆ పతాకం వారి నౌకపై ఎగురుతూ ఉండేది. వర్తక సంఘం గుర్తింపు కలిగిన సహాయక బృందాల కుటుంబాలకు పింఛను, వైద్యం, ఆహార ధాన్యాల వంటి సదుపాయాలు కల్పించబడేవి. అందుకు సంబంధించిన శాసనాలు, పత్రాలు కూడా ఆయా సంఘాల ముద్రలతో ప్రకటించబడేవి. వర్తక సంఘాల వారు ప్రయాణాల్లో తమను రక్షిస్తూ వచ్చిన సైనికులకు ప్రత్యేక బహుమతులనిచ్చి సంతోషపెట్టేవాళ్ళు. చరిత్ర పరిశీలకుల అభిప్రాయం ప్రకారం తమకు శత్రువులైన వారిని ఏమాత్రం విచారించకుండా హతమార్చే అధికారం ఆయా వర్తక సంఘాలకు రాజ్యమే ఇచ్చిందని, తమ ప్రత్యర్థుల్ని హతమార్చిన తమ సిబ్బందిని తిరిగి ఎవరూ ప్రశ్నించకుండా చూసుకునేవారని తెలుస్తోంది. అంటే వర్తక సంఘాల్లో కూడా అభిప్రాయ భేదాలు ఉండేవని, ఒకరికొకరు ప్రచ్ఛన్నంగా కనిపెట్టుకుంటూ అదును దొరికినప్పుడు దాడులు చేసుకునేవారని, ఒకరినొకరు హతం చేసుకునేవారని తెలుస్తోంది. రాజుల అండదండలు కూడా ఉండేవి కనుక వీరిని నిలదీసేవారు ఉండేవారు కాదు. సమాంతర ప్రభుత్వం మాదిరిగా వాళ్లే ప్రభువులు, వాళ్ళ క్రింద చిన్న వర్తక సంఘాలు ఉండేవారని తెలుస్తోంది. సామాన్య శకం 9వ శతాబ్దం మధ్యకాలం నాటికి ప్రపంచవ్యాప్తంగా సముద్ర వాణిజ్యం విస్తరించింది. పశ్చిమాన అంబాసిడ్, తూర్పున చైనా టంగ్ వంశం వాణిజ్యంలో అపారమైన లాభాల్ని గడించింది. వారి వ్యాపార విధానాలు కూడా చాలా దూకుడుగా ఉండేవని చరిత్రకారులు చెప్తున్నారు. భారతీయ వర్తకులు కూడా మారిన పరిస్థితుల్ని తమకు అనుకూలంగా చేసుకున్నారు. ఆసియా ఖండం దాటి తూర్పు పశ్చిమాలుగా తమ వ్యాపారాల్ని విస్తరించుకున్నారు. స్థానిక రాజులు సముద్ర వాణిజ్యంపై తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు తరచూ యుద్ధాలు చేసేవాళ్లు. వర్తకంలో ఆర్జించిన సొమ్మును అనైతికంగా చేజిక్కించుకునేవాళ్లు. దీనికి తగిన కారణమే ఉంది మరి. భారత్ నుంచి ఆగ్నేయాసియా దేశాలకు, చైనాకు జరిపే వాణిజ్యంలో 400% లాభాలు వస్తుండగా చూస్తూ ఊరుకోలేరు కదా. ఇక్కడే భారతీయ రాజులు
దూరాలోచన చేశారు. యుద్ధాలు చేయడం, వ్యవసాయం మీదనే ఆధారపడ్డం మూలంగా పెద్దగా ఒరిగేది లేదని, రాజ్యం ఖజానా నిండాలంటే లోపాయికారిగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. వర్తక వాణిజ్యాలందిస్తున్న లాభాలు కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. మరి 9వ శతాబ్దంలో వచ్చిన మార్పుల గురించి చెప్పుకున్నాం మనం. రాష్ట్రకూట వంశంలో ప్రఖ్యాతుడైన 1వ అమోఘవర్ష మహారాజు భారతదేశంలో అత్యధిక ప్రదేశాన్ని దాదాపుగా 60 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. చాలా ప్రశాంతంగా రాజ్యపాలన సాగించిన కాలమది. చరిత్రకారులు కూడా చెప్తూ ఉంటారు. పశ్చిమ తీరం వెంబడి అనేక ఓడరేవుల్ని నిర్వహించిన ఆయన వివిధ వస్తువులకు వివిధ రకాలైన పన్నులను వసూలు చేసి వాటిలో ముఖ్యమైన వాటాను వర్తక సంఘాలకు అందిస్తూ రాజ్యం పట్ల వారిలో వ్యతిరేకత తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాడని, చైనా దేశానికి చెందిన పింగాణి, రాతి సామాగ్రి, ఇతర వస్తువుల్ని వివిధ ఓడల ద్వారా తెప్పించేవాడని తెలుస్తోంది. సంజాన్ ఓడరేవులో ఒక ముసలమ్మను పన్నులు వసూలు చేసే అధికారిగా నియమించుకున్నాడు. అంటే అరబ్ దేశాల వర్తకులకు భారతదేశంలో స్నేహపూరిత వాతావరణం ఉంటుందనే సందేశాన్ని ఇచ్చాడనమాట. ఇది దేశీయ వర్తక శ్రేణులకు ప్రయోజనకరమే అయింది. ఇంతటి ప్రోత్సాహకరమైన వాతావరణం ఏర్పాటు చేయబట్టి వర్తకులు దేశం లోపలి గ్రామాల్లోనూ తమ దుకాణాలను తెరచి గ్రామస్తులకు వివిధ వస్తువుల్ని పరిచయం చేసేవాళ్లు. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. 11వ శతాబ్దం నాటికి పశ్చిమ తీర నగరం గోవా అరేబియా తీరంలో కీలకమైన వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందింది. స్థానిక రాజులతో వర్తక సంఘ ప్రముఖులు స్నేహపూరితంగా వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కేంద్రీకృత రాచరిక అధికార వ్యవస్థను రూపొందించుకుని అందులో అరబ్బులు, ఇండోనేషియన్లు, ఇతరులను కూడా భాగస్వాముల్ని చేసుకున్నారు. వీళ్ళందరికీ అధ్యక్షుడిగా ఉండే వ్యక్తి ఆయా వ్యాపార కేంద్రాల్లో పన్నుల వసూళ్లు, పాలనాపరమైన వ్యవహారాలు చూసుకునేవాడు. అతడిని నగర ప్రముఖుడిగా పరిగణించేవారు. దక్షిణ భారతదేశంలో హొయసాల రాజుల కాలంలో వాణిజ్య ప్రముఖుల్ని శెట్టి లేదా చెట్టియార్లు అని పిలిచేవారు. రాజస్థాన్లో వారికి ప్రముఖ స్థానం లభించేది. రాజకీయాల్లో జోక్యము ఉండేది. వారెవరైనా మరణిస్తే మహారాజు స్వయంగా వారున్న ప్రదేశానికొచ్చి గౌరవ వందనం సమర్పించేవారంటే రాజ్యంలో వారికున్న ప్రాబల్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ వివరాలేవి అంత ప్రముఖంగా మనం చెప్పుకోవడం లేదు. అయినా వర్తక వాణిజ్య ప్రముఖుల్ని దేశంలో బలమైన వర్గంగా భావించి గౌరవించిన సామ్రాజ్యం చోళ మహాసామ్రాజ్యం. దక్షిణ భారతదేశంలో వెలసిన పల్లవ చోళ సామ్రాజ్య ఉత్థాన పతనాల్ని రేఖామాత్రంగా తెలుసుకుందాం. పల్లవరాజు బలహీనమవుతున్న వేళలో చోళులు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. భారతదేశాన్ని ప్రపంచపటంలో ప్రముఖంగా నిలబెట్టిన సామ్రాజ్యంలో చోళుల ప్రాధాన్యం మొదటి వరుసలో ఉంటుంది. సామాన్య శకం 897-1025 మధ్యకాలంలో దక్షిణ పందాన్ని ఏలిన చోళులు తూర్పు భారత తీర ప్రాంత రాజ్యాలకు తమ అధికారాన్ని విస్తరించుకున్నారు. అండమాన్ దీవుల్లో ఓడరేవుల్ని ఏర్పాటు చేసుకున్నారు. శ్రీలంకను కూడా పరిపాలించిన చోళ వంశం భారతదేశ చరిత్రలో తిరుగులేని అధ్యాయాల్ని లిఖించిందని చరిత్రలు చెప్తున్నాయి. ఆగ్నేయాసియా దేశాలను కూడా జయించి పాలించిన ఘన చరిత్ర చోళులది. ఇందులో చోళ సామ్రాజ్య వర్తక ప్రముఖుల స్థానం అతి ముఖ్యమైంది. వారిలో అయ్యవోల్ 500 వర్తక సంఘం అతి ముఖ్యమైంది. ఆ తర్వాత పల్లవ చోళ రాజుల కాలాల్లోనూ మణిగ్రామం, అంజువరణం, కర్ణాటక ప్రాంతంలోని ఐనూర్ సంఘం వాళ్ళు కూడా అత్యంత ప్రముఖులు. వివిధ దేశాల వారితో వారి వ్యాపార సంబంధాలు అతి లోతుగా ఉండేవి. సామాజిక ఆర్థిక వ్యవహారాల్లో, సహవర్తక సంఘాల వ్యవహారాల్లో అయ్యవోల్ 500 వర్తక సంఘం జోక్యం ఉండేది. వారు సామ్రాజ్యంలో పట్టు కూడా సంపాదించారు. 10వ శతాబ్దం చివరి నాటికి సముద్ర వర్తకం, ఖండాంతర వాణిజ్యాల రూపురేఖల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఈజిప్ట్లోని ఫాటిమిడ్ వంశం, చైనాలోని సాంగ్ వంశం కాలంలో నౌకా నిర్మాణంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. నౌకా వాణిజ్యం మరింత సులువైంది. వేగంగా ప్రయాణించే నౌకలు తయారు కావడంతో వాణిజ్యం చౌకగా మారింది. మధ్యప్రాచ్యం, చైనాల మధ్య వాణిజ్య నౌకల రాకపోకలు ఎక్కువయ్యాయి. ఫలితంగా ఈ మార్గంలో ప్రయాణించే ఓడల కోసం మజిలీ అవసరమైంది. భారతదేశ తీర ప్రాంతంలోనూ ఆగ్నేయాసియా దేశంలోనూ ఓడరేవుల సంఖ్య పెరిగింది. తత్ఫలితంగా ఆయా రేవుల్లో వాణిజ్య పన్నులు, ఎగుమతి దిగుమతుల సుంకాల వసూళ్లు పెరిగాయి. దాంతో వాణిజ్య నౌకలు అతి తక్కువ మజిలీలతో గమ్యాన్ని చేరాలని చూశాయి. ఇది భారతీయ ఓడరేవులకు ఇబ్బందికరంగా మారింది. 11వ శతాబ్దం నాటికి సుమిత్రా దీవుల్లో శ్రీ విజయరాజవంశం వారు స్థానిక సముద్రపు దొంగల్ని ఎగదోసి తమ రేవుల్లో ఓడల నిలుపుదల చేసేలా బలవంతం చేసేవాళ్లు. ఫలితంగా ఈ మార్గంలోని అంతర్జాతీయ వాణిజ్యం మందగించింది. దాని ఫలితంగా భారతదేశ నౌకా వాణిజ్యము ఒడిదుడుకులను చూసింది. 500 వర్తక ప్రముఖుల సంఘం చోళరాజుపై ఒత్తిడి తీసుకొచ్చింది. శ్రీ విజయరాజవంశానికి బుద్ధి చెప్పమని కోరింది. చోళరాజు ఏ చర్య తీసుకోకపోతే మరొక రాజును గద్దెనెక్కిస్తామని చెప్పింది. అదిగో అలా శ్రీలంక ద్వీపం మొత్తం తీరంలోనున్న ఓడరేవుల్ని చోళరాజు తమ అధికారంలోకి తీసుకున్నాడు. మణిగ్రామం వర్తక సంఘం శ్రీలంక తీరంలోని ముత్యాల వ్యాపారాన్ని తమ ఆధీనం చేసుకుంది.
చోళరాజుకు కావలసిన నిధులను మనుషులను ఇవ్వడానికి వర్తక సంఘాలు సదా సిద్ధంగా ఉండేవి. అంటే వాళ్ల ప్రాధాన్యతని చోళరాజు తీరుస్తున్నంత కాలమే సుమ. ఇది గమనించాలి మనం. పరస్పర ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి కనుక రాజు కూడా వర్తక సమాజాల మాటలను అంగీకరించేవాడు. కేరళ ప్రాంతంలోని అంజువరణం వర్తక సంఘంలో సభ్యుడైన ఒక అరబ్ వర్తకుడు చోళ సామ్రాజ్యానికి వందల వేల సువర్ణ నాణేలను రుణంగా ఇచ్చినట్లు ఆనాటి పత్రాల్లో ఉంది. అంటే తమకు అనుకూలమైన వాణిజ్య విధానాల్ని రాజ్యం చేత అమలు చేయించడానికి వర్తక ప్రముఖులు సామదాన భేద దండోపాయాల్ని ప్రయోగించేవారని మనం అర్థం చేసుకోవాలి. సామాన్య శకం 1025వ సంవత్సరంలో చోళరాజు సుమాత్రా దీవిని జయించాడు. అందుకు కావాల్సిన సైన్యం, సాంకేతికత, నౌకలు, ధనం మొత్తం అయ్యవోల్ 500 వర్తక సంఘం సమకూర్చిందని చరిత్ర అంటోంది. అంటే సదరు వర్తక సంఘానికి ఉన్న అర్ధబలం మనకిక్కడ అవగతం కావాలి. అర్ధబలం ఉంటే అంగబలము సమకూరడం చాలా సులువు. అందుకే చోళుల కాలంలో నౌకాయానానికి పెద్ద పేరు దక్కింది. దక్షిణాసియా దేశాల్లోని అన్ని ప్రధాన ఓడరేవుల ప్రాంతాల్లో లభిస్తున్న శాసనాధారాలను బట్టి 500 వర్తక ప్రముఖుల ప్రాబల్యత, సముద్ర వాణిజ్యంలో వారి ప్రాధాన్యత, వారి శక్తియుక్తులను చరిత్రకారులు అంచనా వేస్తూ తమ పరిశోధనల్లో వాటిని నమోదు చేస్తూ వస్తున్నారు. భారతీయ వణిక్ సమాజం ఇటు దేశంలోనూ అటు అంతర్జాతీయంగానూ విస్తరింపజేసి తమ వర్తక వాణిజ్యాల చరిత్రకు భారతదేశ చరిత్రలో ప్రముఖ స్థానం ఉందని చరిత్రకారులు చెప్తున్నారు. వ్యాపారులు వర్తకులుగాను, మర్చెంట్ గిల్డ్లో భాగంగాను సింధులోయ నాగరికత మొదలు చోళ సామ్రాజ్యం వరకు విస్తరించినట్లు, రాజ్య విస్తరణలో వారి పాత్ర ప్రముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది కదా. ఇది నిజంగా ఒక ఆసక్తికరమైన, మనోహరమైన చారిత్రక కథనం. నేటి విద్యార్థులు, చరిత్ర ప్రేమికులు తెలుసుకోదగ్గ చారిత్రక వాస్తవం. మరి ఈ వర్తక వాణిజ్యంపై, ఓడరేవులపై, ఈ ఎత్తులకు పై ఎత్తులపై మీ కామెంట్ ఏంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.